దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వాజ్పేయి ఇందిరాను దుర్గాదేవిగా కొనియాడారని, ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం ఆమెపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ ఎక్కారు. ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీ చరిస్మను బీజేపీ నేతలు తగ్గించలేరని అన్నారు. సర్దార్ పటేల్ బీజేపీ వారని చెప్పుకుంటూ తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కోదండరెడ్డి. ఇక ఇవన్నీ కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రలని అన్నారు. ఇక మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు. ఇందిరాగాంధీ పరిపాలన, ఇందిరాగాంధీ సంస్కరణలు, ఇందిరాగాంధీ ఒక బలమైన నాయకురాలు అనే మాట ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా అన్ని దేశాలు ఆమె నాయకత్వాన్ని అభినందించినాయి. అట్లాంటి నాయకురాలిని ఒక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటులో ఇందిరాగాంధీని దుర్గాదేవిగా పోల్చడం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు దుర్గాదేవిలాగా ఒక బలమైన నాయకురాలు, శక్తివంతమైన నాయకురాలు అనే మాట ఆనాడు ప్రముఖ అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నమాట. ఇది ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవనీయులు మోదీ గారు ప్రధానమంత్రిగా అయిన మరుసటి రోజు నుంచి అదే పనిగా జాతీయ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి ఎప్పుడెప్పుడు ఏ అవకాశం వస్తే దాన్ని అన్నిటిని కూడా వాడుకొని ఆ ప్రయత్నాలంతా చేస్తూ వస్తానే